అందరికీ నమస్కారం. నేను మీ గాయత్రి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ గ్రేట్ మైథాలజీ. సముద్ర మథనం గురించి తెలుసుకుందాం రండి. పురాణాల్లో దేవతలు ఇంకా అసురులు చాలా బలవంతులు. కానీ దేవతలకు ఒక సమస్య వచ్చింది. వారి శక్తి క్రమంగా తగ్గిపోతుంది. అమరత్వం పొందాలంటే అమృతం కావాలి. అమృతం ఎక్కడ ఉందంటే క్షీరసాగరంలో దాగి ఉందని దేవర్షి నారదుడు చెప్పాడు. అమృతం పొందాలంటే సముద్ర మథనం చెయ్యాలి అని విష్ణుమూర్తి గ్రహించాడు. సముద్ర మథనం ఎలా జరిగిందో తెలుసుకుందాం రండి. పాల సముద్రంలో ముందుగా మందర పర్వతాన్ని చిలికేటట్టుగా పెట్టారు. వాసుకి నాగరాజును తాడుగా ఉపయోగించారు. ఒకవైపు దేవతలు, ఇంకోవైపు అసురులు పట్టుకొని చిలకటం మొదలుపెట్టారు. ఈ చిలకటం చాలా సంవత్సరాలే గడిచిపోయాయి. సంవత్సరాల తర్వాత మందార పర్వతం పడిపోతుండగా విష్ణుమూర్తి గ్రహించి కూర్మ అవతారంతో వచ్చి అది పడిపోకుండా పట్టుకున్నారు. మొదట ఏమొచ్చిందో తెలుసుకుందాం. సముద్రం చిలుకుతుండగా ముందుగా హాలాహలాలు అనే విషయం బయటకు వచ్చింది. ఈ విషయం భూమి, ఆకాశం, సముద్ర జీవాలను నాశనం చేసే ప్రమాదకర విషయం. అప్పుడు అందరూ భయపడిపోయారు. అప్పుడు శివుడు లోకరక్షణ కోసం ఆ విషయాన్ని తాగి గొంతులో నింపాడు. అందుకే మనం నీలకంఠుడు అని పిలుస్తాము. తర్వాత ఏమి వచ్చాయో తెలుసుకుందాం రండి. తర్వాత సముద్రం నుంచి అనేక ప్రత్యేకమైన వస్తువులు వచ్చాయి. మొదటిగా కామధేనువు, ఐరావతం, కల్పవృక్షం, లక్ష్మీదేవి, చివరిగా ధనవంతరి చేతుల్లో అమృతం కలశం వచ్చింది. అమృతం ఎందుకు ముఖ్యమో తెలుసుకుందాం రండి. అమృతం తాగితే మరణం ఉండదు, అమరత్వం లభిస్తుంది. అందుకే దేవతలు కష్టపడి అమృతాన్ని చిలికారు. కానీ అసురులు కూడా అమృతం కావాలనుకున్నారు. అప్పుడు విష్ణుమూర్తి మోహిని రూపం ధరించి చాకచక్యంగా దేవతలకే అమృతాన్ని ఇచ్చి లోక సంతుల్యతను కాబడ్డారు. ఈ కథలో నీతి చెప్తా వినండి. మంచి ఫలితం రావాలంటే ముందుగా కష్టాలు, ప్రమాదాలు ఎదురవుతాయి. లోకరక్షణ కోసం త్యాగం చేసే శక్తి శివుడు లాంటి మహానుభావులకే ఉంటుంది. తెలివి, ధర్మం ఉంటే విజయం మనదే. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే అవర్ గ్రేట్ మైథాలజీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.